ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మ్యామ్ ఈ మెనోపాజ్ ఫేస్ చేసినప్పుడు? డైట్, దాంతోపాటు ఈక్వల్గా ఎక్సర్సైజ్, రెండు ఈక్వల్ ఇంపార్టెంట్, ఉట్టి డైటే కాదనమాట. సో డైట్లో అన్హెల్దీ డైట్స్, జంక్ ఫుడ్స్ యాజ్ యూజువల్ అవాయిడ్ చేయాలి తప్పనిసరిగా. కాల్షియం రిచ్ ఫుడ్ బాగా తీసుకోవాలి. మిల్క్ కానీ, చియా సీడ్స్, లేదంటే ఫ్లాక్స్ సీడ్స్, మన మొరింగా అంటే మునగాకు, ఇవన్నీ న్యాచురల్ ఫుడ్స్ కాల్షియం కోసం. అలాగే సప్లిమెంట్స్ కూడా అవసరం అవుతాయి. మనం ఎంత తిన్నా కూడా ఫుడ్లో అంత సఫిషియెంట్గా తీసుకోలేము. సో సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ అవసరం అవుతాయి. అలాగే D3 విటమిన్ అనేది ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎక్కడ ఎండలో ఇప్పుడు అసలు వెళ్ళట్లేదు. ఆల్మోస్ట్ అందరు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంట్లోనే ఉండిపోతుంది, లేదా ఆఫీసుల్లో ఏసీలో ఉంటున్నారు. ఎండలో నడిచే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరికి విటమిన్ D3 డెఫిషియన్సీ కనిపిస్తుంది అనమాట. సో అది టెస్ట్ చేసుకొని ఏ లెవెల్లో ఉంది ఆ విటమిన్ అని, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మజిల్స్ మెయింటెనెన్స్, ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుంది, మజిల్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి. సార్కోపీనియా అంటారు. మజిల్స్ వాల్యూమ్ తగ్గిపోతుంది, లూజ్ అయిపోతుంది బాడీ. చూడండి ఎప్పుడన్నా మీరు కొంచెం ఏజ్డ్ పర్సన్ చూసింటే 40-45 వాళ్ళకి ఆ మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి లూజ్ అయిపోతుంది అంతా. ఓన్లీ ఫ్యాట్ ఉంటుంది ఎక్కువ. ఏ పని చేయలేరు, కొంచెం బరువు ఎత్తలేరు, కొంచెం 4 స్టెప్స్ ఎక్కలేరు, అట్లాగనమాట. ఇంకా కొంచెం సివియర్ అయిందంటే ఇంకా పడిపోతుంటారు ఊరికే, అంటే మజిల్లో బలం లేక పడిపోతుంటారు. సో అది వాటి మెయింటెనెన్స్ కోసం ప్రోటీన్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్.